హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇవి చిన్నపిల్లలకు చాలా హెల్దీ. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి ఏమేం కావాలో చూద్దాం. డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం ఇక్కడ నేను 200 గ్రామ్స్ గింజలు లేని ఖర్జూరం తీసుకున్నాను. అందులోకి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొద్దిగా కిస్మిస్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తా, వాల్నట్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు కావాలి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదం, పిస్తా, అలాగే వాల్నట్ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నుంచి 7 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో ఫ్రై అయ్యి మనకు మంచి టేస్ట్, అలాగే తినేటప్పుడు పంట కింద క్రంచీగా అనిపిస్తాయి. ఇలా వీటిని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే స్టవ్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. అలాగే వీటిని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లో ఖర్జూరం వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పేస్ట్ అవ్వకపోతే కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇందులో కిస్మిస్ అలాగే గసగసాలు కూడా వేసి మరొక నిమిషం ఫ్రై చేసుకుందాం. కిస్మిస్ అలాగే గసగసాలు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి మనం ఇలా లాస్ట్లో వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా వీటన్నింటినీ మిక్స్ చేసుకుంటూ మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటన్నింటినీ ప్లేట్లోకి తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి నెయ్యిని వేడి చేసుకుందాం. ఈ నెయ్యి వేడైన తర్వాత ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ వేసుకున్న తర్వాత నెయ్యి అలాగే ఖర్జూరం పేస్ట్ రెండు మిక్స్ అయ్యి మనకు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. 2 or 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఖర్జూరం పేస్ట్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం లడ్డూల్లాగా చుట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ మిక్స్ మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు అంతా మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు లడ్డూలు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చుట్టుకోవాలి. ఇందులో మనం ఎటువంటి షుగర్ అలాగే బెల్లం కూడా యూస్ చేయలేదు. స్వీట్ మొత్తం మనకు ఖర్జూరంతోనే వస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లు మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో లడ్డూలు చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన లడ్డూలు మొత్తం చుట్టుకోవాలి.
ఫైనల్గా మన లడ్డూస్ మొత్తం రెడీ అయిపోయాయి. హెల్దీ అండ్ సింపుల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ లడ్డూలు పెద్దవాళ్ళు అయినా సరే చిన్నవాళ్ళైనా సరే రోజుకొకటి తినండి, చాలా హెల్దీ. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.